వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. అనగనగా ఒక అడవిలో ఒక చిట్టి పక్షి ఉండేది. ఆ పక్షికి మెరిసే కళ్ళు ఈకలు ఉండేవి. పక్షి చూడడానికి ఎంతో అందంగా ఉండేది. ఆ పక్షికి ఒక వింత అలవాటు ఉండేది. ప్రతిరోజు తన జీవితంలో చూసింది, చేసింది, విన్నది ఇలా ప్రతి సంఘటనను ఒక చిన్న రాయిపై రాస్తుండేది. సంతోషం, బాధ ఇలా ఏదైనా అన్నీ రాయాలి అని అనుకునేది. అలా ప్రతిరోజు ఆ పక్షి రాసిన తర్వాత ఆ రాయిని తీసుకుని వాటిని ఒక చిన్న బట్ట సంచిలో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా పట్టుకొని ఎగిరిపోతుండేది. తొలుత ఇది అందంగా హాయిగానే అనిపించేది. కానీ రోజులు గడుస్తుండగా ఆ సంచి బరువుగా మారింది. రాళ్ళు పెరిగే కొద్దీ బరువు పెరిగింది. దాంతో తన రెక్కలపై ప్రభావం పడింది. ఆ తర్వాత ఆ పక్షి ఎగరలేని స్థితికి వచ్చింది. కానీ ఆ పక్షికి ఈ విషయం అర్థం కాలేదు. మరిన్ని రాళ్లను సేకరిస్తూనే ఉంది. ఒకరోజు ఆ పక్షి అలా ఎగురుతుండగా దారిలో ఒక గుడ్లగూబ కనిపించింది. మిత్రమా, ఆ సంచిని ఎందుకు మోస్తున్నావు అని అడిగింది. పక్షి చిరునవ్వుతో, ఇందులో నా జీవితం ఉంది. ప్రతి ఆనందం, బాధ ఇలా ప్రతిదీ ఉంది అని చెప్పింది. అప్పుడు గుడ్లగూబ, నువ్వు ఈరోజు జీవిస్తున్నావా లేదా నిన్నటిలో జీవిస్తున్నావా అని అడిగింది. ఆ మాటలు ఆ పక్షికి అర్థం కాలేదు. అక్కడి నుండి ఎగిరిపోయింది. కానీ ఆ ఎగరడంలో ఇంతకు ముందెన్నడూ లేనంతగా బరువుగా అనిపించింది. తన రెక్కలలో ఇదివరకు ఉన్న శక్తి లేదు. మరుసటి రోజు ఎగురుతూ ఉండగా ఒక్కసారిగా కింద పడిపోయింది. రాళ్లతో నిండి ఉన్న సంచి పక్షి మీద పడి బరువుకి పక్షి చనిపోయింది. ఆ పక్షి నమ్మిన జ్ఞాపకాలే తన చావుకి కారణమయ్యాయి. గుడ్లగూబ పక్షిని చూసి బాధపడుతూ, మనసులో మన జ్ఞాపకాలు మనకి దారి చూపించాలి, సంతోషపరచాలే కానీ మన ప్రయాణాన్ని ఆపకూడదు అని అనుకుంది. ఆ పక్షి ప్రతిదాన్ని మోస్తూ జీవించడమే మర్చిపోయింది. ఆ పక్షిలాగా మనము అంతే. మంచి చెడు జ్ఞాపకాలను మనసులో మోసుకుంటూ పోతాం. కానీ వాటిని ప్రతిరోజు మోస్తూ ఉంటే మనలో అలసట పెరుగుతుంది. నేటి ఆనందాన్ని మనం అనుభవించలేం. భవిష్యత్తులో ముందుకు వెళ్ళలేము. ఆ పక్షిలాగా మనం కూడా గతాన్ని ఎక్కువసేపు మోస్తే మన జీవితం నత్తనడకగా మారుతుంది. జీవితం అంటే ముందుకెళ్లడమే. గతాన్ని మార్చలేం, కానీ ప్రస్తుతాన్ని అందంగా చేయగలం. క్షమించండి, మర్చిపోండి, నవ్వండి, కానీ ముందుకు సాగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.